సిస్టర్ వెయిటింగ్. ప్రపోజల్ రింగ్ కి ఎంగేజ్మెంట్ రింగ్ తోడైందనమాట. ఊరుకోవే. అమ్మా, ఇప్పుడు మీరు అబ్బాయి గారి వేలికి ఉంగరం తొడగండి. వెయిట్ దాదా, ఇందాక మీరు అను హ్యాండ్ తీసుకున్నారు, ఇప్పుడు మీ హ్యాండ్ అను తీసుకునివ్వండి. వై నాట్? తీసుకుంటుందిలే. అను, డోంట్ ఫీల్ షై. నీకు నేనున్నాను. దాదా వెయిట్. నీరజ్, అను నీకు నేనున్నాను. కమాన్. అమ్మా, ఇక ఇప్పుడు ఇరువురు పూలదండలు మార్చుకోండి. మీరు చెప్పడం ఆలస్యం. రమ్య, ఓ దండ తీసుకో. జోయిన్లా, ఇది మీరు తీసుకోండి. హలో, ఈ ప్రోగ్రామ్ అయ్యాక ఇష్టం వచ్చినంతసేపు చూసుకోవచ్చు, ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు. ముందు దండలు మార్చుకోండి. కమాన్ అను. దాదా, మీరు అస్సలు తగ్గొద్దు. ఫస్ట్ మీరే దండ నో వేయండి. నో అను, ఫస్ట్ నువ్వే దాదా, వేయాలి. ఫస్ట్ మీరే. కంగ్రాచులేషన్స్ దాదా, కంగ్రాట్స్. మీరేనా? మేము కూడా చెప్తాం. పక్కకు రండి. కంగ్రాట్స్ అను. మీరు కూడా విషెస్ చెప్పుకోండి. కమాన్ అను.
నేనొచ్చిన కార్యం పూర్తయింది. సంతోషమేనా తల్లి? ఫలించింది. నా నిరీక్షణ ఫలించింది. నా ప్రేమ ఓడిపోలేదు. నా ఆశ చావలేదు. తిరిగి ప్రాణం పోసుకుంది. జోగులాంబ, నీ రుణం తీరనిది. అవునా? మరి ఈ రుణానుబంధాన్నైనా నెరవేర్చుకో తల్లి. తప్పక నెరవేర్చుకుంటాను. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. తాంబూలం తీసుకొస్తాను జోగమ్మ, ఒక్క నిమిషం. వద్దు. అమ్మ తలపెట్టిన కార్యం అమ్మ మాట ప్రకారం పూర్తి చేశాను. వస్తాను. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. కంగ్రాట్స్ అను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తప్పుకోండి 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 సార్ 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 కంగ్రాచులేషన్ సార్. అను కంగ్రాట్స్. బాబు, కాబోయే వధూవరులిద్దరూ పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి. రాను. ముందు దంపతుల ఆశీర్వాదం తీసుకోండి. వద్దు సార్, మీరు సంతోషంగా ఉంటే చాలు. అవును సారు. వదిలిపెట్టండి. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మీరేదో తప్పుడు ఆలోచన చేస్తున్నారు. అక్కడ జరగకూడని తప్పు జరిగిపోతుంది. నన్ను వెళ్ళనివ్వండి. నా మూలంగా ఒక నిండు ప్రాణం బలైపోతుంది. నాకు ఆ పాపం అంటనివ్వకండి. దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఎందుకు అలగించుకుంటున్నావు? నాకు అసలు సౌండ్ ఎలర్జీ. అనవసరంగా బీపీ పెంచకు పంతులు. నువ్వేదో ఆపద్బాంధవుళ్ళ నిశ్చితార్థం ఆపినా ఆర్యవర్ధన్ బతికిపోడు. ఎందుకంటే వాడి జాతకానికి పట్టిన గ్రహణం నేనే. వాణ్ణి అమాంతం మింగేసి అంతం చేసేంత వరకు వదిలిపెట్టను. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని ఆర్యవర్ధన్ గారి ప్రాణ స్నేహితుడని అబద్ధం చెప్పి మోసం చేస్తావా? నీ కంటికి నేను అబద్ధాల కూరలో కనిపిస్తున్నానా? బాగా గుర్తు చేసుకో. ఒకప్పటి స్నేహితుడు అన్నాను. ప్రాణం తీసుకునేంత అభిమానం అని కూడా చెప్పాను. నువ్వే క్యాచ్ చేయలేదు. నా తప్పేముంది పంతులు? సార్, అలా అనకండి. మీకు ఎన్నైనా ఉండొచ్చు. అందుకని ప్రాణాలతో అలా చెలగాటం ఆడటం భావ్యం కాదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. పంపిస్తాను పంతులు. వాడు చచ్చాక శ్రాద్ధ కర్మలు జరిపించడానికి ఖచ్చితంగా పంపిస్తాను. నేను మరీ అంత చెడ్డోని కాదు. అయ్యా, పాపం మూట కట్టుకోకండి. మీకే మంచిది కాదు. చెప్తున్నాను కదా, నన్ను వదిలిపెట్టండి. నా దగ్గర నీ సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వవు గాని, నీకంత పాప భీతి ఉంటే వాడు పోయాక కాశీ, రామేశ్వరం ఎక్సెట్రా ఎక్సెట్రా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి నీ పాపం పోగొట్టుకునే ఏర్పాట్లు చేస్తాను. అంతవరకు నా అతిథి మర్యాదలందుకు. కాదు కూడదు అని ఎక్స్ట్రాలు చేస్తే నీ సొంత ఫ్యామిలీకి
నీ స్వహస్తాలతో కర్మకాండలు చేయాల్సి వస్తుంది. గుణ, అన్నా, పంతులు గారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశానన్నా. పారిపోకుండా జాగ్రత్తగా నేను చూసుకుంటాగా. ఆర్య, నేను ఇంకా యుద్ధమే మొదలు పెట్టలేదు, అప్పుడే నీ జెండా నేల కొరిగిపోవడం క్లియర్గా కనిపిస్తుందేంటి? నా 6th సెన్స్కి నీ డెత్ సెన్స్ తెలిసిపోయింది. అన్నా, నాకు ఒక డౌటు. మనం కూడా ఆర్యవర్ధన పెళ్లి జరగకుండా చేసి దెబ్బ కొడదాం అనుకున్నాం కదా. అవును. మరి పంతులు వెళ్ళినా కూడా జరిగేది అదే కదా, మరి వెళ్ళనీయకుండా ఎందుకు చేశావు? పంతులు వెళ్ళి జాతకంలో దోషమని చెబితే అయ్యో పాపం అని జారి చూపిస్తారు. అదే ఆర్యవర్ధన్ చేసిన అసలు ద్రోహం బయటపడితే అయ్యో వీడింత పాపాత్ముడా అంటారు. అదే నాకు కావాల్సింది. వాడు ఆర్యవర్ధన్గా చావడం కంటే కూడా భార్యను హత్య చేసిన హంతకుడిగా చావడమే నాకు ముఖ్యం. అప్పుడే వాడు కీర్తిశేషుడైనా వాడి కీర్తి మాత్రం ఇంచు కూడా మిగలదు. నువ్వు చెప్తూ ఉంటే బానే ఉందన్నా. ఇంతకీ ఆ అమ్మాయి లెటర్ చూసుంటుందంటావా? గుణ, ఆడది అసూయ అక్క చెల్లెళ్ళైతే ఆడది యాంగ్జైటీ కవల పిల్లలు. చూస్తుంది, ఖచ్చితంగా చూస్తుంది, నిజము తెలుసుకుంటుంది. దాంతో ఆర్యవర్ధన్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. క్యాటరింగ్ వాళ్ళకి 8,500. 8,500. అమ్మో అమ్మో, ఈ నగలు ఎంత బాగుంటాయో. కాబోయే కోడల కోసం బ్రహ్మాండమైన నగలు తెచ్చిండారు. ఈ రోజు అందరి కళ్ళు అమ్మి మీదనే. అవునులే, ఎందుకుండవు? కాబోయే అత్తగారు 7 వారాల నగలతో నింపేస్తేను. అవునా ఆంటీ, అను చీర మార్చుకొచ్చాక దిష్టి తీద్దాంలేండి. రమ్య, ఫంక్షన్ కి మా నాన్న మీ అమ్మ ఇద్దరూ రాలేదు కదా, ఇంకా దిష్టి ఎవరు పెడతారులే. బాగా చెప్పిండావు సంపత్తు. అవును సుబ్బు, ఇంత బంగారం మరింట పెట్టుకుంటే ఎట్టా? నా కంటి కునుకు కూడా రాదు. ఆ బంగారం ఏమన్నా మనదా మన ఇంట్లో ఉండిపోవటానికి? దాని చోటికి అదే వెళ్ళిపోతుందిలే. తిరిగి పంపించేయడమే కదా. అదేంది సుబ్బు అట్టంటావు? వాళ్ళంత ప్రేమగా అమ్మికి బంగారం పెడితే తిరిగి పంపించేస్తానంటావో? నీకెలా అర్థమైందా? రేపు పెళ్ళయ్యాక బుజ్జమ్మ తనతో పాటు అవన్నీ తీసుకెళ్లాల్సిందే కదా అని నా ఉద్దేశం. అట్ట చెప్పు మరి. నేనేదో అనుకుని కంగారు పడ్డాను. అయినా పెళ్లిదాకా మన ఇంట్లో ఇంత బంగారం పెట్టుకోవడం కష్టం సుబ్బు. అసలే ఈడ దొంగలు ఎక్కువ. అయితే ఏం చేద్దామంటావే? నువ్వు కొన్ని నేను కొన్ని ఒంటి మీద వేసుకుని తిరుగుదామా? సుబ్బు, నేను జాగ్రత్తలు చెప్తా ఉంటే నీకు పరాచకంగా ఉండదా? నా మాట విని పెళ్లి వరకు ఈ నగలన్నీ ఏ బ్యాంకులోనూ పెడదాము. నీ పిచ్చిగాని నువ్వున్న ఇంట్లో దొంగతనం చేయడానికి ఎవరికి ధైర్యం వస్తుంది? అయితే నువ్వే ఈ నగలన్నీ వేసుకుని ఊరేగు. అబ్బాయిలు నగలు వేసుకోరు కదా ఆంటీ. ఎందుకు వేసుకోరు సంపత్? పూర్వం మహారాజులు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అంతే. అది సరే గాని ఈ లెక్క చూడు. చెప్పండి వాటర్ క్యాన్ వాడికి 300. అను, ఇంతకీ నీ మహారాజ్ ఇచ్చిన ప్రేమ కానుకేంటో చెప్పలేదు? ప్రేమ కానుక? అదేనే, ఉదయం వచ్చిన కొరియర్. అయ్యో మర్చిపోయానే. అయినా సార్ ఏం పంపించలేదని చెప్పారే. మన ఫ్రెండ్స్ లేక ఆఫీస్ వాళ్ళు ఎవరో పంపించారేమో మరి.
సరే ఇంతకీ ఎక్కడుందది? అక్కడే ఉండాలి. చూద్దాం పద. చూద్దాం. రమ్య ఎలా ఉన్నాను? ఏంటి సంపతి అవతారం? ట్రెండ్ క్రియేట్ చేద్దామని వేసుకున్నాను. మహారాజులా ఉన్నానా? నీ బొందలో ఉన్నావు. అచ్చం మగ చంద్రముఖిలా ఉన్నావు. దడుచుకుని చచ్చాను. నీకు కుళ్ళు. అంకుల్ వీళ్ళకి టేస్టీ లేదు అంకుల్. రండి అంకుల్ మనం లెక్కలు చూసుకుందాం. నిన్ను వదిలే రమ్య, ఎక్కడుందో వెతుకు. అమ్మా, ఇక్కడ ఒక కొరియర్ కవర్ ఉండాలి. దాని మీద చీలాసో అని రాసి ఉండాలి. నువ్వేమైనా చూసావా? నేనేం చూడలేదే. ఇక్కడ లేదేంటమ్మా? ఏదైనా ముఖ్యమైనదా బుజ్జమ్మా? ఎవరు పంపారు? అదే తెలియదు నాన్న. ఎవరో స్పీడ్ కొరియర్ చేశారు. బహుశా విషెస్ చెప్తూ గ్రీటింగ్స్ పంపించుండొచ్చు. పంపిన వాళ్ళు అందిందా లేదా అని మళ్ళీ ఫోన్ చేస్తారులేమ్మా. అలవాటు ప్రకారం మీ అమ్మ కంగారులో ఎక్కడో దాచేసి మర్చిపోయి ఉంటుంది. నాకేమంత మతి వరపు రాలే. అంత లేదంటే కొంత ఉన్నట్టే కదే. సుబ్బు బుజ్జమ్మ, అక్కడే ఎక్కడ ఉంటుంది చూసుకోమ్మా. ఉండకి ఏడబోతుందే. ఇదేమన్నా మైసూరు మహారాజు గారి భవనమా కనిపించకుండా పోవడానికి? ఏ చెత్త ఊడ్చేటప్పుడు అదే బయటకు వస్తాదిలే. ముందు నువ్వు వెళ్ళి ఆ నగలన్నీ జాగ్రత్తగా లోపల పెట్టి తాళం వెయ్యి. రమ్య తీసుకురా. అబ్బా అన్నపోతులు ఇక్కడ కూర్చున్నావేంటి? ఆంటీ పిలుస్తుంది, వినిపించట్లేదా? రా నగల్తే. నేను తీయను. దుర్మార్గురాలా. తీ. ఆర్యనిలా చూస్తుంటే సంతోషంగా ఉంది. దేవుని దయవల్ల సమయానికి జోగమ్మ రాబట్టి అంతా సక్రమంగా జరిగింది. ఇంతకీ నిశ్చితార్థ సమయానికి వస్తానన్న పంతులు గారు ఎందుకు రాలేదు? బహుశా సిద్ధాంతి గారు జాతకంలో ఏ దోషం లేదని చెప్పారేమో. ఆ విషయాన్నైనా నాకు చేరవేసేవారే కదా. ఏదైనా పనిలో ఉండిపోయారేమో. మాన్సి 5 days అనవసరం అని చెప్తుంటే వినిపించుకోవండి. నీకసలు ఏమీ తెలీదు నీరజ్. కన్వెన్షన్ హాల్ డెకరేషన్ కి కంప్లీట్ గా 2 days పడుతుంది. ఇంకా నేను చాలా చాలా ప్లాన్ చేసుకోవాలి. అవన్నీ అక్కడే జరగాలి. సో పెళ్లికి 5 days ముందు నుంచే కన్వెన్షన్ హాల్ మన హ్యాండ్ ఓవర్ లో ఉండాలి. బా, నువ్వు ప్రాపర్ గా ప్లాన్ చేయట్లేదు మాన్సి. మెయింటెనెన్స్ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? What are you talking, నీరజ్? రోహిన్ల మ్యారేజ్ లో ఖర్చు గురించి ఆలోచిస్తావా? ఖర్చు గురించి కాకపోయినా ఆ ఫంక్షన్ హాల్ చాలా బిజీగా ఉంటుంది. నాకు తెలిసి అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయి ఉంటుంది. అన్ని డేస్ దొరకడం చాలా కష్టం మాన్సి. వాట్ ఎవర్. రోహిన్లతో ఒక్క కాల్ చేస్తే చాలు, అన్ని సెట్ అయిపోతాయి. గట్టిగా మాట్లాడితే ఏకంగా ఆ ఫంక్షన్ హాలే కొనేమంటా. రోహిన్లా, రోహిన్లా, నో ప్రాబ్లం. రోహిన్లా, రోహిన్లా చేస్తాను. ఏంటి మాన్సి? సో మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. మీరా? నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఎంటర్ అవుతావేంటి? అది కాదు మ్యామ్, రేపు సార్ రాజనందిని టెక్స్టైల్స్ కి సంబంధించిన
అర్జెంట్ మీటింగ్ కి అటెండ్ అవ్వాలి.